హైదరాబాద్ హిమాయత్ నగర్లోని టీటీడీలో శ్రీ వెంకటేశ్వర స్వామి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 3వ తేదీ నుంచి 7వ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు హిమాయత్ నగర్ టీటీడీ ఈవో రమేష్ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను ఆలయ అధికారులు దాతలు ఆవిష్కరించారు. జూన్ 2వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు టీటీడీ అధికారులు. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు 20వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు హిమాయత్ నగర్ బాలాజీ భవన్ టీటీడీ టెంపుల్లో 2వ తారీఖు ధ్వజారోహణంతో స్టార్ట్ అయ్యి అంకురార్పణతో స్టార్ట్ అయ్యి 3 నుంచి బ్రహ్మోత్సవాలు 7వ తారీఖు వరకు బ్రహ్మాండంగా జరుపుకోవడానికి నిశ్చయించారు. వైవి త్రినాథ్ బాబు గారు ఆయన సంపూర్ణ సహకారంతో టీటీడీ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవాలని నిశ్చయించారు. లాస్ట్ 3 ఇయర్స్గా ఈయన మన డోనర్ గారే సంపూర్ణ సహకారం అందించారు. ఈ సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలో టీటీడీ ఆధ్వర్యంలో ఆయన సహకారంతో అన్ని అలంకారాలు భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని విధాల అన్నప్రసాదంతో పాటు తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా సమకూరుస్తున్నాము. 2వ రోజున విశేషంగా స్వామివారికి పంచామృతాల చేత ఫలపుష్పాల చేత స్నపన తిరుమంజనాన్ని గావించి 3వ రోజు బ్రహ్మోత్సవ శాంతి కళ్యాణాన్ని చేస్తూ అలాగే ఉదయం కళ్యాణం సాయంకాలం గరుడ వాహనంలో స్వామి పురవీధుల్లో ఊరేగించి 4వ రోజున విశేష రథోత్సవాన్ని జరుపుకొని 7వ తారీఖు చివరి రోజున మహాపూర్ణాహుతి చక్రస్నానం అవబృధ స్నానం అలాగే సాయంకాలం శ్రీపుష్పయాగం 12 ఆరాధనలతో తిరిగి ధ్వజ అవరోహణంతో 5 రోజుల బ్రహ్మోత్సవాన్ని ముగించుకుంటాం. ఇది పాంచాన్నిక దీక్షతో శ్రీపాంచరాత్ర ఆగమోక్తముగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు వార్షికంగా జరుగుతుంటాయి. ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాన్ని జరిపించడానికి గాను దేవస్థానంలో అన్ని విధాల సౌకర్యాలు కల్పించి అలాగే మరి డోనార్ గారి ద్వారా అన్నప్రసాదాలు మధ్యాహ్నము ఉదయము సాయంకాలం రాత్రి ఇలా భక్తులకు అన్ని విధాలుగా సహకారంతో ఉండి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఉండకుండా చూస్తూ ఈ సంవత్సరం కూడా జరిపించుకోవడానికి సంసిద్ధమయ్యాం.